Jesus loves you. Let not your heart be troubled. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My precious friends, welcome to the presence of the living God. నా అమూల్యమైన స్నేహితులారా, జీవముల దేవుని సాన్నిధ్యంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. You know, Jesus is the Lord who wants to give you. మీకు తెలుసు కదా, యేసు మీకు ఇవ్వాలని కోరుకునే దేవుడై ఉన్నారు. He says, give me your heart. ఆయన అంటారు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, That's all I need. అది మాత్రమే నాకు కావాల్సింది. And I will fill you with blessings which are the finest. నేను మిమ్మల్ని అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదముతో నింపుతాను. God wants to build you into a palace, into a mansion, according to Ephesians 2:22. ఎఫెసీ 2:22 ప్రకారం దేవుడు మిమ్మల్ని అద్భుత సౌందర్యం గల నివాస స్థలముగా భవనములా చేయాలని కోరుతున్నారు. He wants to adorn you with the finest blessings that everyone will look up to you. అందరూ మీ వైపే చూచేలా అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపాలని కోరుతున్నారు. God wants to elevate you and make the world see you and see how much God has loved you. దేవుడు మిమ్మల్ని దీవించి ఔన్నత్యాన్ని తీసుకుని వచ్చి లోకమంతా కూడా దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించారో చూడాలని కోరుతున్నారు. So trust Him కనుక ఆయన నమ్మండి, and give your life to Him. మీ జీవితాన్ని ఆయనకి ఇవ్వండి. Tell Him, ఆయనతో చెప్పండి, Jesus, యేసు, you do everything that you have planned for me. మీరు నా కొరకే ప్రణాళిక సిద్ధం చేశారు కదా, అది నా కోసం నెరవేర్చండి. Jeremiah 29:11. ఇర్మియా 29:11. The Lord says, ప్రభు సెలవిచ్చి ఉన్నారు, I know the plans that I have for you. మీ కొరకు సిద్ధం చేసిన ప్రణాళికలు నేను ఎరిగి ఉన్నాను. My plans are not to harm you, నా యొక్క తలంపులు హానికరమైనవి కావు, but my plans are to give you a future and to give you hope. మీకు భవిష్యత్తును నిరీక్షణ ఇచ్చేవే నా యొక్క ప్రణాళికలు. So just trust Him. కనుక దేవుని తలంపులు ఎందుకు నమ్మకం ఉంచండి. Tell Him, Lord, you have planned everything for me. అంతే చెప్పండి, ప్రభువా మీరు నాకు అన్నిటి కోసం ప్రణాళిక సిద్ధం చేశారు కదా, Do everything according to your will. మీ చిత్తానుసారముగా అన్నీ జరిగించండి. Every blessing will come to you today, ప్రతి ఆశీర్వాదం ఈరోజు మీ వద్దకు వస్తుంది. and especially in your family. ప్రత్యేకంగా మీ కుటుంబాల్లో He will bring great peace and oneness in your home. ఆయన మీ కుటుంబంలో గొప్ప ఏకత్వాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. Here's a beautiful testimony. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. నా పేరు అరుణా సురేష్, నేను హిందూపూర్ నుండి మాట్లాడుతున్నాను. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి సుచరిత, సెకండ్ అమ్మాయి ప్రార్థన, థర్డ్ అమ్మాయి కీర్తన. 3 పిల్లలు చిన్నప్పటి నుండి యంగ్ పార్ట్నర్ ప్లాన్లో జాయిన్ చేశాను. అప్పటి నుంచి అంటే ఈ విధంగా కాకుండా కూడా దేవునిలో ఎదగడానికి బిడ్డలు బాగా ఉపయోగకరంగా అనిపించింది. పెద్ద పాప ఎంఎస్సి విఐటీలో చేస్తుంది, రాయవెల్లూరులో మంచి మార్క్స్తోనే పాస్ అయింది. సెకండ్ పాప ఇంజనీరింగ్ 10th క్లాస్ కూడా స్కూల్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ మేమే ఈ బిట్ కాలేజ్ ఈ ఊర్లోనే తీసుకున్నాం, మాకు అనుకూలంగా ఉండడం కోసం. ఆ పాప కూడా కాలేజీ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఇన్ఫోసిస్లో ప్లేస్మెంట్ కూడా అయింది దేవుని దయ వల్ల. 3rd ఇయర్లోనే ఏదో కొంచెం మా హస్బెండ్ అనారోగ్య కారణం మూలన ఆ పాప కొంచెం తిరిగి వచ్చేసింది. అయినా కూడా ఆ పాపని దేవుడు యూఎస్కి వెళ్ళిపోయింది, వీసా వచ్చింది. నెక్స్ట్ 3rd వన్ వద్దు వద్దు అంటుండేది బీటెక్, కానీ ఆ పాప మరీ 7th 6th క్లాస్లోని పార్ట్నర్ యంగ్ పార్ట్నర్ ఆయన ఆ పాప కూడా బీటెక్ కంప్లీట్ చేసుకొని మొన్న లాస్ట్ వీక్ వచ్చేసింది. అంత మాత్రమే కాకుండా ఈ
యవన ప్రేమలు ఈ లోకం మాలిన్యం అంటకుండా నా బిడ్డల్ని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. చాలా కాలం ఇల్లు లేకుండా ఈ హిందూపూర్లో ఉన్నాము. ఎన్నోసార్లు ఏది వచ్చినా వెంటనే లెటర్ రాసేవాళ్ళం. ఎస్పెషల్లీ నా పెద్ద బిడ్డ ఎక్కువగా విఐటి అంటే రాయవెల్లూరు కొంచెం తమిళ్ దగ్గర కదా, బాగా ఇంగ్లీష్లో డీల్ చేస్తుండేది. మా హస్బెండ్కి బాగలేనప్పుడు కూడా అయినా ఇక్కడ ఒక ఆయన మీకు ఈ ఊర్లో ఇల్లే లేదన్నాడు. కానీ దేవుడు మాకు ఈ ఊర్లోనే మళ్ళీ మా హస్బెండ్ చనిపోయిన మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకోవడానికి ఒక మాట దేవుడిని అడిగినాను. నేను చనిపోతే బాడికి ఇళ్ళల్లో ఉండకూడదు అనుకున్నాను. అందుకోసం దేవుడు నా కోసం నాకు మాత్రం, ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఉండే చాలా బాధపడినప్పుడు వాళ్ళు ఈయనకి బాగలేదంటే ఇల్లు అమ్మేశారు. అప్పుడు వేరే ఊరికి ఎట్లా వెళ్ళాల్సి వచ్చింది. కానీ దేవుడిని నమ్ముకున్న బిడ్డగా నేనంటూ చనిపోతే ఎక్కడ చనిపోయినా కూడా నేను నా ఇంట్లో నుంచే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నాకు దేవుడు వితిన్ 6 monthsలో అప్పుడు బిడ్డలు ఎట్లాంటి ఇల్లు డ్రీమ్ హౌస్ అనుకున్నారు, కానీ నాకున్న దానిలో ఆ మంచి ఇల్లు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. 2010 కోస్తా ప్రార్థనా పండుగలు, 2011 కాకినాడ ప్రార్థనా పండుగలు, 2012 వైజాగ్ ప్రార్థనా పండుగలు, 2013 కరీంనగర్ ప్రార్థనా పండుగలు. ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆశీర్వాదాలు. మరోమారు భీమవరంలో ముందుకొస్తున్నారు భారతదేశం గర్వించదగ్గ మన మేటి ప్రవక్త డాక్టర్ పాల్ దినకరన్. After tonight's prayer, the resurrection power of Jesus Christ is coming all over Andhra Pradesh. యేసు క్రీస్తు వారి పునరుద్ధాన శక్తి ఆంధ్ర అంతటి మీదకి రాబోతుంది. మరియు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి లక్షలాది మందిని పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో నింపబడాలని ప్రార్థించేటువంటి మన ప్రియ సహోదరి ఎవాంజలిన్ పాల్ దినకరన్ గారు వస్తున్నారు. Ask and you will receive. అడగండి అప్పుడు మీరు పొందుకుంటారు. Ask me and I will give it to you. నన్ను మీరు అడగండి నేను మీకు ఇస్తాను. And your joy will be complete. మీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది. Your joy will be complete. మీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది. అక్టోబర్ 4, 5 మరియు 6 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు భీమవరం ప్రార్థనా పండుగలకు వస్తున్నారు. స్థలం భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా పండుగలు. మీ దుఃఖం సంతోషంగా మారడానికి రండి. సాతాను బంధకాల నుండి విడుదల, వ్యాధి బాధల నుండి స్వస్థత, అలాగే దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి అక్టోబర్ 4, 5 మరియు 6 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు భీమవరం ప్రార్థనా పండుగలకు కుటుంబ సమేతంగా రండి. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. This morning, ఉదయకాల సమయంలో the Lord told me ప్రభు నాతో చెప్పారు that He is going to build every one of you as His temple. మీలో ప్రతి ఒక్కొక్కరిని తన యొక్క ఆలయముగా ఆయన కట్టబోతున్నాడు. His blood. తన రక్తము ద్వారా. Ask Jesus to wash you with His blood. ఆ యేసుక్రీస్తు వారి తన యొక్క రక్తముతో కడగమని అడుగుదాం. And then He says, ఆయన తర్వాత ఆయన అంటాడు, look unto the cross. ఆ శిలువ వైపు చూడండి. See how I have been wounded in the side. ఎలాగనే నేను ప్రక్కటెముకలో గాయం పొందానో చూడండి. Commend your family into my hands. ఇదిగో మీ యొక్క కుటుంబాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. The power from the wound in my side, in my rib, will come and heal your families. నా యొక్క ప్రక్కటెముకలో కలిగినటువంటి గాయము మీ యొద్దకు వచ్చి మీ కుటుంబాన్ని అది బాగు చేస్తుంది. There'll be love in your home. మీ యొక్క ఇంటిలో ప్రేమని నేను పుట్టిస్తాను. Let not your heart be troubled. కాబట్టి మీ హృదయాలను కలవరపడనివ్వకండి అంటున్నాడు. When Jesus is in our heart or makes our heart His home, యేసుక్రీస్తు వారే మన హృదయంలోనికి వచ్చి మన యొక్క హృదయాన్ని తన ఇల్లుగా చేసుకుంటే what does He do? ఏం చేస్తాడు ఆయన? When God promised David that He will build a home for him, దేవుడు దావీదునకు వాగ్దానం చేస్తూ నేను నీ కొరకు ఒక ఇల్లు కడతానని చెప్పినప్పుడు what type of home did God build for David? ఎలాంటి ఇల్లుని దేవుడు దావీదు కొరకు కట్టి ఉన్నాడు? In the English Bible, if you read 2 Samuel 7:11, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కనుక చదివినట్లయితే God says, దేవుడు అంటున్నాడు, I will build a home of rest for you. నేను నీకు విశ్రాంతిని కలగచేసి I will give peace in your home. నీ కుటుంబంలో లేక నీ ఇంటిలో నీకు సమాధానమును ఇస్తాను. I will fill your home with rest, with peace. నేను నీకు విశ్రాంతినిచ్చి నీకు ఇల్లు కడుతూ ఉన్నాను. If you read Psalm 147 and verse 14,
కీర్తన గ్రంథంలో నుండి 147వ కీర్తన 14వ వచనాన్ని కనుక చదివితే the Bible says, బైబిల్ అంటూ ఉన్నది, He builds our borders with peace ఆయన మన యొక్క బుడ్డిని ఆయన సమాధానంతో ఆయన నింపుతూ ఉన్నాడు, and satisfies us with the finest wheat. అంతే కదండి, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. When God builds a home for us, దేవుడు మన కొరకు ఆ ఇంటిని కట్టినప్పుడు He also builds a compound wall. దేవుడు దానికి కావాల్సిన ప్రహరీ గోడ కూడా కడుతున్నాడండి. Many places there is fight only because of the compound wall, not because of the house. చాలా చోట్ల మనం చూసినట్లయితే ఇంటిని గురించి తగు రాదండి, మనం కాంపౌండ్ వాల్ గా కట్టుకునే ప్రహరీ గోడను గురించే తగు వస్తుంది మనకి. When they build the compound wall, the neighbor will go to the court. ఆ ప్రహరీ గోడ మనం కడుతున్నప్పుడు మన పొరుగునున్నటువంటి వాడు కోర్టుకు పెట్టుకుంటాడు. There is always fight over the compound wall. ఎక్కడ చూసినా ఈ ప్రహరీ గోడ కడుతున్నప్పుడే సరిహద్దు విషయంలో మనకు తగు వస్తూ ఉంటది. But the Lord says, కానీ ప్రభువు అంటున్నాడు, I will build the compound wall with peace. నేను నీ యొక్క సరిహద్దులను విశ్రాంతితో శాంతితో నేను కడతానంటున్నాడు. I will build your house with my blood. నా యొక్క రక్తముతో నీ ఇల్లు కడతాను. But I will build your compound wall of your house with peace. అలానే నీ యొక్క సరిహద్దు వాల్ అనేటువంటి దానిని, సరిహద్దు గోడని శాంతితో నేను కడతానంటున్నాడు. Your home will be filled with peace around. అంటే నీ యొక్క ఇల్లు చుట్టూరు కూడా శాంతి అనేది గోడగా ఉంటూ ఉన్నది. So no devil can bring any sorrow through that compound wall into your house. అలాంటి శాంతి గోడలో నుంచి ఏ అపవాది కూడా ఏ సమస్యని నీ ఇంటిలోకి తేలేడు. No sorrow can come into your heart, into your house, because it is surrounded by God's peace. నీ యొక్క హృదయమే గాని లేక నీ ఇల్లే గాని దేవుని యొక్క శాంతి సమాధానం అనేటువంటిది ప్రహరీగా ఉండి ఉన్నది కనుక ఏ విచారము నీలోనికి రాదు. Isaiah 26:3. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ You will వచనం. keep him in perfect peace whose mind is stayed on thee. ఎవని యొక్క మనసు అయితే ఆయన మీద అనుకుంటుందో అలాంటి వానిని దేవా నీవు పరిపూర్ణ శాంతి కలిగిన వానిగా నువ్వు ఉంచుతావు అన్నట్టు. John 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ Jesus వచనంలో says, My peace I give unto you, యేసుక్రీస్తు వారు అన్నారు, నా శాంతినే నేను మీకు ఇస్తాను, not as the world gives, లోకం ఇచ్చినట్టుగా కాదు but my peace. కానీ నా శాంతిని ఇస్తున్నాను. The compound wall of our house, our heart, is surrounded by the peace from Jesus Christ. మన హృదయానికి ఉన్నటువంటి ప్రహరీ గోడ, అలాగే మన ఇంటి చుట్టూ మనకు కట్టబడవలసినటువంటి ప్రహరీ గోడ దేవుని లేక యేసు క్రీస్తు వారి యొక్క శాంతియే. And peace of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క శాంతి అది. No devil can break that fence. ఇంకా అలాంటప్పుడు ఆ యొక్క దానిని దాటి No రావడానికి sorrow can break that fence. ఆ యొక్క గోడని ఏ విచారం కూడా పడగొట్ట చాలదు. In the book of Job there is a verse. యోబు గ్రంథంలో ఒక వచనం ఉందండి. Job says, యోబు అంటున్నాడు, God is sitting in the heavens and producing peace. దేవుడు మహాకాశంలో ఆసీనుడై ఉండి శాంతిని తయారు చేస్తూ ఉన్నాడంట దేవుడు. Sometimes when you go to America కొన్నిసార్లు అమెరికాకి వెళ్తే and look at the towels in the supermarket, అక్కడ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ లో ఉన్న టవల్స్ చూస్తే the towels will be so soft, so wonderful. అబ్బా ఆ టవల్స్ ఎంత మెత్తగా ఉంటాయండి, ఎంత అద్భుతంగా ఉంటాయండి అవి. I used to say, why we are not getting such towels in India? అరే మన భారతదేశంలో ఎంత మెత్తగా సుతారంగా ఉండేటువంటి టవల్స్ ఎందుకు దొరకట్లేదు అనుకునేవాడిని. I will say I must buy 2 towels. నేను అప్పుడు అనుకున్నాను 2 టవల్స్ అన్న కొనుక్కుందాం ఎక్కడి నుంచి. Then my friend came recently, I was there and my friend came and said, మరి ఈ మధ్య నేను అక్కడ ఉన్నప్పుడు నా స్నేహితులు వచ్చి అన్నారు, turn the towel and see where it was manufactured. ఆ టవల్ తెరిచి చూడండి అది ఎక్కడ తయారు చేయబడిందో అన్నాడు ఆయన. In America when I see those towels and turn and see, it will say made in India. నేను అమెరికాలో అంత మెత్తగా ఉండినటువంటి టవల్స్ దాన్ని తెరిచి చూచేసరికి మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి మాట అక్కడ ఉందండి. India is manufacturing super soft towels for America. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన వాళ్ళే అమెరికా దేశం కొరకు ఎంత అతి మెత్తగా ఉండేటువంటి టవల్స్ తయారు చేసి పంపిస్తుందండి అక్కడికి. In the same way, అదే రీతిగా heaven is manufacturing peace for us in this world. ఆ పరలోకములో ఈ లోకములో మనం అనుభవించడానికి కావలసిన శుతిమెత్తని శాంతి సమాధానం అక్కడ మన కొరకు తయారు చేయబడుతుందండి. Oh, peace cannot be manufactured in the world. లోకములో ఇది తయారు చేయబడ చాలదండి. This world is full of sorrow, ఈ లోకము విచారాలతోనే ఉన్న pain, లోకం. నొప్పి, బాధ, ingratitude, కృతజ్ఞత లేనితనం, sickness. రోగాలు. So peace has to come from heaven. కాబట్టి శాంతి వస్తే పరలోకం నుంచే రావాలి.
manufactured by Jesus Christ through his suffering on the cross. యేసు క్రీస్తు వారు సిలువలో పొందినటువంటి శ్రమల ద్వారా ఇట్టి శాంతి అక్కడ తయారు చేయబడుతుంది. Ephesians 2:14 and 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. Colossians 2:14 and 15. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. Isaiah 53 and verse 5. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. Jesus manufactured the peace of God for us on the cross. యేసు క్రీస్తు వారు ఆ దేవుని యొక్క సముఖంలో మన కొరకు శాంతిని సమాధానాన్ని చేసి ఉన్నాడు. Fills us with that peace. కాబట్టి మనల్ని అట్టి శాంతితో నింపుతున్నాడు. And he gives us faith every time problems come. ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కావాల్సిన విశ్వాసాన్ని మనకి ఇస్తున్నాడు. When problems come, సమస్యలు కనుక వస్తే the peace of God fills our hearts. దేవుని యొక్క సమాధానం మన హృదయాలను నింపుతూ ఉన్నది. And according to Habakkuk 2 and verse 4, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం then faith builds in our hearts అప్పుడు విశ్వాసం మనలో కట్టబడుతుంది. through the peace of God. దేవుని యొక్క సమాధానం ద్వారా విశ్వాసం. What does the faith say? అప్పుడు ఆ విశ్వాసం ఏమని చెప్తుందండి? Problems are coming to destroy you, ఇదిగో సమస్యలు నేను నాశనం చేయడానికి వస్తున్నాయి. but look at Jesus. కానీ యేసు వైపు చూడు. He has already suffered for these problems. ఈ సమస్యల కొరకు ఆయన ఇప్పటికే శ్రమ పొందేశాడు. ఆయన He has already sacrificed himself for these sicknesses. ఆయన ఈ రోగముల కొరకు ఇప్పటికే ఆయన శ్రమ పడి ఉన్నాడు. Don't be afraid. కాబట్టి భయపడవద్దు. Don't be afraid. భయపడవద్దు. Then the peace of God fills our hearts. ఎప్పుడైతే విశ్వాసం ఇలా మాట్లాడుతుందో దేవుని యొక్క శాంతి మన హృదయాన్ని God's నింపుతుంది. peace fills our hearts. దేవుని యొక్క శాంతి మన హృదయాన్ని నింపుతుంది. Able to overcome that sorrow. అప్పుడు ఆ విచారాన్ని మనం జయించగలుగుతాం. Overcome that problem. ఆ సమస్యను మనం జయించగలుగుతాం. Able to live on in this world. ఈ లోకంలో మనం ఇంకా జీవించగలుగుతూ ఉంటాం. God fills our house with peace. అందుకే దేవుడు మన యొక్క ఇంటిని సమాధానంతో నింపుతున్నాడు. That peace sustains us in the world. ఆ యొక్క సమాధానమే ఈ లోకంలో మనం కొనసాగేటట్టు చేస్తుంది. Many years ago, చాలా సంవత్సరాల my క్రితం grandmother used to get fits all the time. మా యొక్క మామగారికి ఎప్పుడు కూడా మూర్ఛ వ్యాధి వస్తుండేది. Every time the fits comes, ఎప్పుడైనా ఇలా మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు she will shriek. ఆమె ఎంతో She వణికిపోతుంది. will cry. గట్టిగా ఏడ్చేది The ఆమె. whole street can hear her cry. ఆ యొక్క వీధంతా ఆమె స్వరం వినపడేది. We as little children would close our ears. It would be so chilling. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము చిన్నవాళ్ళం కనుక మా చెవులు మూసేసుకుని వాళ్ళని తట్టుకోలేక She would roll. ఆమె నేల మీద దొరలేసేది. Froth would come out. ఆమెలో నుంచి నురుగు వస్తుండేది. Sometimes she will bite her tongue. కొన్నిసార్లు నాలుగు కరసేసుకునేది. And blood would come out. రక్తం వస్తుండేది. Then she will go into a coma. ఆ తర్వాత కోమాలోని కన్నడికి వెళ్ళిపోయేది. For many, many hours. అనేక గంటల పాటు అలా Blood will be flowing. రక్తం అలా ప్రవహిస్తూనే ఉండేది. And my grandfather would put an iron spoon మా between her teeth and open it to release the tongue. మా తాతయ్య గారు ఏం చేసేవారంటే ఒక ఇనప స్పూన్ ఒకటి తీసుకొని ఆ పళ్ళ మధ్యలో పెట్టి ఆ నాలుగు కరిచిపోకుండా దాన్ని తెరిచేవాడు ఆయన. He would be crying and crying. ఏడ్చి కన్నీరు పెడుతుండేవాళ్ళం. Crying and crying. ఎంతో కన్నీరు పెట్టి ఏడ్చేవాళ్ళం. We would be afraid. మేము భయపడిపోయి My ఉండేవాళ్ళం. parents would be crying. మా తల్లిదండ్రులు ఏడుస్తుండేవారు. That is how our life started. మా యొక్క జీవితం అలా ప్రారంభించబడిందండి. Seeing that agony, only my father received compassion for other sick people. ఆ తల్లి యొక్క వేదన చూచినటువంటి వాడు కనుకనే నా తండ్రి ప్రజల కొరకు కనికరముతో నింపబడి ఉన్నాడు. Today when somebody says, ఈ రోజు ఎవరైనా ఒకలేమన్నా my son is sick with fits, brother, అయ్యో సోదరుడా ఇదిగో నా కుమారుడు ఫిట్స్ తో వ్యాధి we know that agony. ఆ వేదన ఏంటో ఆయనకి తెలుసు. We know that suffering. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. And one day ఒక రోజుని when this fits came, ఈ యొక్కలాగిన మోర్చవి వచ్చింది. my grandmother was struggling. మా అమ్మమ్మ గారు ఎంతో బాధపడుతున్నారు. Suddenly my grandfather saw the picture of Jesus Christ hanging on the wall. అకస్మాత్తుగా సమయంలో మా తాతయ్య గారు గోడ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారి యొక్క పటాన్ని చూచారు. It was the picture of Jesus on the cross. అదేంటంటే యేసు సిలువలో వేలాడుతున్నట్టుగా ఉన్న పటం. His eyes fell upon it. ఆయన కన్నులు దాని మీద పడి ఉన్నవి. The Holy Spirit spoke. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. And he said, ఆయన అన్నాడు, Jesus has already suffered for your wife. యేసు నీ భార్య కొరకు ఇప్పటికే శ్రమ పొందేశాడు. Believe it. అది నమ్ము. He was wounded. ఆయన గాయాలు పొంది ఉన్నాడు. His blood was shed. ఆయన రక్తము కార్చబడి ఉన్నది. Believe it. దాన్ని నమ్ము. Believe it. దాన్ని నమ్ము. And in the midst of the agony, ఆ యొక్క వేదన మధ్యలో my grandfather cried, మా తాతగారు ఎలాగన్నారు గట్టిగా, oh Lord, ఓ దేవా, you have already shed your blood for my wife. నా యొక్క భార్య కొరకు నీవు ఇప్పటికే నీ రక్తాన్ని చిందించేశావు. Why should she shed her blood? మరి అలాంటప్పుడు ఈమె ఎందుకు రక్తం కార్చుకోవాలి? ఎలాగా? Have mercy. కనికరం చూపండి. Have mercy. కనికరపడండి. You are our peace.
నీవే మా సమాధానమై Give ఉన్నావు, us peace, Lord. కాబట్టి మాకు సమాధానం ఇవ్వండి అన్నారు తాతయ్య గారు. దేవుని సమాధానం. God heard that prayer. దేవుడు ఆ ప్రార్థన విని ఉన్నాడు. God heard that prayer. దేవుడు ఆ ప్రార్థన విని ఉన్నాడు. My grandfather said, అప్పుడు నా తాతగారు అన్నారు, from that day, ఆ దినం మొదలుకొని even if the fits comes, ఒకవేళ ఫిట్స్ అనేటివి వచ్చినా my grandmother would never bite her tongue. నాకు తల్లి ఎప్పుడు కూడా ఆమె నాలుక కరుచుకుంటూ Blood సాగలేదు, never flowed. రక్తము బయటికి రాలేదు. God protected her. దేవుడు ఆమెను కాపాడి And అన్నాడు. the severity of the disease came down. అలాగే నా యొక్క వ్యాధి నెమ్మదిగా క్రమక్రమంగా తగ్గుతూ God వచ్చింది. protected her life. దేవుడు ఆమె యొక్క ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. Peace. సమాధానం, Peace. శాంతి. But after that only, ఆ తర్వాతనేనండి as a family, we gave our lives to God. కుటుంబముగా కుటుంబ సమేతంగా మా జీవితాలు మేము My దేవునికి parents gave సమర్పించుకున్నాం. their lives to God. నా తల్లిదండ్రులు దేవునికి సమర్పించుకున్నారు. My grandfather gave his life to God మా తాతగారు దేవునికి అర్పించుకున్నాడు. ఆయన and started bringing peace to other families. ఇతర కుటుంబాలకి దేవుని యొక్క సమాధానం ఇవ్వడం మొదలు పెట్టాము. Let not your heart be troubled. మీ హృదయాన్ని మాత్రం కలవరపడనివ్వకండి. Jesus is our peace. యేసే మన సమాధానం. He'll build a peace fence around your home. నీ ఇంటి చుట్టూరు అట్టి సమాధానం అనే ప్రహారీ నీ కొరకు కడుతూ ఉన్నాడు. My friends, shall we pray together? నా ప్రియ స్నేహితులారా, మనం కలిసి ప్రార్థన చేద్దామా? Lord Jesus, ప్రభు అయిన యేసు, you know the hearts of people. ప్రజల హృదయాలు మీకు తెలుసును కదా. If the heart of the husband and the wife and the children are not united together, today do a miracle, Lord. ప్రభువా, భర్త యొక్కయు భార్య యొక్కయు బిడ్డల యొక్క హృదయాలు ఏకీభవించకపోయినట్లయితే ఈ రోజు ఒక అద్భుతాన్ని చేయండి. Let them be blessed today. వారు ఈ రోజునే దీవించబడవలసి ఉంది. Transform their hearts by your power, Lord. నీ శక్తి ద్వారా వారి హృదయాల్ని రూపాంతరపరచండి ప్రభువా. Fill their hearts with your love, Lord. ప్రభువా, మీ ప్రేమతో వారి హృదయాలు మీరు నింపండి. Unite their hearts by your power. మీ శక్తి ద్వారా హృదయాలు ఐక్యపరచండి. Let your love and your peace fill their spirits now. ప్రభువా, నీ ప్రేమ నీ ఆత్మ ఇప్పుడే వారి ఆత్మలను నింపును గాక. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. You evil powers. దుష్టాత్మలారా, You dividing spirits. విభేదాలు కలిగించే ఆత్మలారా, You spirits bringing suspicion. అనుమానాలు తెచ్చే ఆత్మలారా, You lethargic spirits. పురాతన కాలపు ఆత్మలారా, You careless spirits. నిర్లక్ష్యాన్ని కలిగించే ఆత్మలారా, I speak to you in Jesus' name. Leave their spirits now. వారి ఆత్మలను విడిచిపెట్టి వెళ్ళిపోమని యేసు నామములో ఆజ్ఞాపించుచున్నాను. Lord, touch them with your blood. ప్రభువా, మీ రక్తముతో వారిని తాకండి, Wash them కడగండి, and unite their hearts together. వారి హృదయాలు ఐక్యపరచండి. Let them be healed in their spirits. వారి ఆత్మలలో వారు స్వస్థత పొందుకొనెదరుగాక. Let the husband, the wife, and the children come together today miraculously, Lord. ప్రభువా, భర్త భార్య బిడ్డలు మహాద్భుతముగా ఈరోజు కలుసుకొందురుగాక. Let your light shine upon them. మీ వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. In Jesus' matchless name we pray. సమపోల్చలేని యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. యేసు పిలుచున్నాడు యవ్వన భాగస్థుల పథకంలో మీ పిల్లలను చేర్పించడానికి వారి ఫోటో, పేరు, పుట్టిన తేదీ, ప్రార్థన అవసరాలతో పాటు మీ చిరునామాతోనూ మరియు మీ ప్రేమపూరిత విరాళాలను www.jesuscalls.org అనే వెబ్సైట్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేర్పించడానికి వసతులు కల్పించబడ్డాయి. అంతేకాక ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాన్ని నేరుగా సందర్శించి మీ పిల్లలను యేసు పిలుచున్నాడు యవ్వన భాగస్థుల పథకంలో చేర్పించవచ్చు. యేసు ప్రభు యొక్క సురక్షితమైన ఆశ్రయ దుర్గంలో మీ పిల్లలను ఉంచడానికి నేడే యేసు పిలుచున్నాడు యవ్వన భాగస్థుల పథకంలో చేర్పించండి. Dearly beloved brother D. Vijay Kumar from Nizamabad, Andhra Pradesh, along with you, I wish a precious sister who is precious to us, Leena Jecker, Jesus Called Star from Secunderabad. Thank you, dear sister, for your services unto the Lord.
మా ప్రియ సహోదరుడా, నేడు మా ప్రియ సహోదరి, అలాగునే మీ ప్రియ సహోదరి యేసు పిలుచుచున్నాడు సేవలో ఉంటూ ఉన్నటువంటి మా ప్రియ సహోదరికి నేను యేసుక్రీస్తు నామాన్ని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. And your dear husband Jacob, both of you are celebrating your wedding anniversary today. Wonderful, blessed, joyous and most prosperous wedding anniversary and year. ఈ యొక్క సంవత్సరములో అద్భుత రీతిగా మీ యొక్క వివాహ దినాన్ని జరుపుకొనుచున్న శుభ సందర్భంలో ఆశీర్వాదకరమైన సంతోషకరమైనటువంటి వివాహ దిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. God bless you according to Deuteronomy 33:13 with a precious dew from heaven and also deep blessings of spiritual grace. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 13వ వచనం ప్రకారము ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగిన అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములు శ్రేష్ఠ పదార్థములను దేవుడు మీకు అనుగ్రహించి దీవించును గాక. Bless Lena and Jacob, Lord, prosper them. తండ్రి, వీరిద్దరిని మీరు ఆశీర్వదించి వర్ధిల్లింప చేయండి. And Jacob's business, let it increase in double measure. మా ప్రియ సహోదరుడు చేస్తున్న వ్యాపారాన్ని రెండంతలుగా మీరు విస్తరింప చేయండి. And bless Diksha with wisdom beyond understanding. దీక్ష కావలసిన అతీతమైనటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. And Vijay Kumar, Lord, let the court case be a great success to him and let him be blessed in the business and blessed in the job. తండ్రి, మా ప్రియ సహోదరుడికి ఉన్నటువంటి కోర్టు కేసులో ఒక గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించండి. తాను చేస్తున్నటువంటి వ్యాపారాన్ని, అలాగనే ఉద్యోగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. Bless Sunil and family, Lord. సునీల్, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. And Jessie Diana, Lord, let her get the free MBBS seat in Jesus' name. తండ్రి, ప్రియ బిడ్డకు ఉచితంగా MBBS సీట్ మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Dinku, Happy and Bonnie be blessed in wisdom and a golden future be given to them. తండ్రి, వీరికి కావలసినటువంటి దైవికమైనటువంటి జ్ఞానమును, సువర్ణ భవిష్యత్తును వీరికి అనుగ్రహించి దీవించండి. In Jesus' name, amen. God bless you. నేడు జన్మదినము మరియు పెండ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఈ వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మను దీవించునుగాక.